ప్రియమైన దేవుని ప్రజలారా, ఆత్మీయ మేల్కొల్పు స్పిరిచువల్ అవేకనింగ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్న తరువాత దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై, ధవళమైన సింహాసనంపై ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించుచున్న మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. సాతాను క్రియలను అతడిని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, మీకు వందనాలు. మీ దాసుని మీకు పనికి వచ్చే పాత్రగా వాడుకోండి. మీ పరిశుద్ధాత్మాజ్ఞాభిషేక ప్రవాహములు మేము కొట్టుకొని పోవడానికి సహాయం దయచేయండి. ఈ మనవులు యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, కన్నీటి ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో, కన్నీటి ప్రార్థనకి ఎంత విలువ ఉందో మరి దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో నుంచబడి ఉన్నవి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క సముఖములో కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీళ్లకు ఎంతో గొప్ప విలువ ఉన్నదని దేవుని యొక్క వాక్యము మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కన్నీటి ప్రార్థన యొక్క విలువ, కన్నీటి ప్రార్థన యొక్క శక్తి నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను గ్రహించి ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంలో దాని ఫలితాన్ని నేను అనుభవించి ఉన్నాను. చాలా కాలంగా నాకు కన్నీటి ప్రార్థన ఏంటో తెలిసేది కాదు. అయితే రాను రాను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తరువాత పరిశుద్ధాత్ముడు నా చేత కన్నీటి ప్రార్థన చేయిస్తూ వచ్చాడు. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా మరి దేవుని యొక్క కృపలో నేను అనేకమైన విజయాలు పొందుకొని ఉన్నాను. ఇక్కడ 56వ కీర్తన 8వ వచనములో మనం చదివాం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలు, ఆయన యొక్క ప్రజలు, లేకపోతే ఆయన యొక్క దాసులు ఆయన సముఖములో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలించి వేస్తుంది. దేవుని యొక్క సముఖములో ప్రార్థనలో మనం కార్చుచున్న కన్నీళ్ళు అవి వ్యర్థంగా అయిపోలేదు, కానీ ఆ కన్నీళ్ళు దాచబడుతూ ఉన్నాయి. నీ కొరకు దేవుడు ఒక బుడ్డిని ఏర్పాటు చేశాడు. ఆ బుడ్డిలో నీవు ప్రార్థనలో కార్చుచున్న కన్నీళ్ళు, నీ యొక్క ప్రార్థనలో నీవు విడిచిచున్న ఆ కన్నీటి బిందువులన్నీ కూడా ఆ బుడ్డిలో దాచబడుతూ ఉన్నాయి. నీవెంతగా కన్నీటితో ప్రార్థన చేస్తావో అప్పుడు ఆ బుడ్డే అలా నిండుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే నీవు కాచే ప్రతి కన్నీటి బిందువుకు కూడా మరి ఎంతో విలువ ఉన్నదని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము గ్రహించగలము. ఉదాహరణకు మనము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయములో మొట్టమొదటి నుంచి మనం చదివినప్పుడు, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని
యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను అని దేవుడు హిజ్కియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూసినప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అతడే తప్పు చేసాడని కాదు, లేకపోతే అతడు చెడుగా నడుచుకున్నాడని కాదు, అతడు పాపి అని కాదు, కానీ అతనికి రోగం వచ్చింది. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం కాబట్టి. మరి లోకములో ఉన్న ప్రజలకు సంభవించినట్లుగానే ఇటువంటివి సంభవించడం మరి అది సాధారణం. అయితే దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనము ఆశ్రయించినప్పుడు, దేవుడు మన పక్షంగా నిలవబడినప్పుడు ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. మన జీవితాల్లో ఆశ్చర్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, మరణకరమైన రోగంతో ఉన్నాడు హిజ్కియా. మంచం పట్టేసి ఉన్నాడు, నిద్ర లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోగంతో ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు అతన్ని ప్రేమించి తన ప్రవక్త అయిన యెషయాను హిజ్కియా దగ్గర పంపించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఓ హిజ్కియా, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా మరణానికి దగ్గరగా ఉన్నాడు. హిజ్కియా రాజు, అతడు మరి తన ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి రాజుకి వైద్యులు కరువా, మందులు కరువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా సరే హిజ్కియాకు ఎటువంటి స్వస్థత కలుగలేదు. అతడు మరణపు అంచుల్లో ఉన్నాడు, మరణపు ఒడ్డున ఉన్నాడు. ఎవరో సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు అతన్ని ప్రేమించి తన ప్రవక్త అయిన యెషయాను హిజ్కియా దగ్గరికి పంపించి ఈ మాటలు చెప్తున్నాడు. ఓ హిజ్కియా, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాని ఇల్లు చక్కబెట్టుకోమంటే అతడు ఉంటున్న కోటను చక్కబెట్టుకోనమనా, అతడు ఉంటున్న గదిని చక్కబెట్టుకోమనా? అది కాదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన హృదయమే దేవుని యొక్క ఇల్లు, మన హృదయమే దేవుని యొక్క మందిరం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రవక్త నోటి నుంచి ఆ మాటలు వచ్చాయో అతడు ఏమాత్రం సనుక్కోలేదు. నేను మహారాజుని, ఈ ప్రవక్త వచ్చి ఈ మాటలు నాకు చెప్తాడా, నేను నిజం చచ్చిపోతానా అని చెప్పేసి దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేయలేదు. కానీ ఆ యొక్క రాజు అయిన హిజ్కియా మరి తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని యొక్క హృదయం అనే ఇంటిని చక్కబెట్టుకోమన్నప్పుడు, మారు మనసు పొందమన్నప్పుడు, దేవుని వైపు తిరగమన్నప్పుడు, దేవుడి సూటిగా నీతో మాట్లాడినప్పుడు నీవేం చేయాలంటే నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకోవాలి. దేవుడు అంటున్నాడు, రాతి గుండెని తీసివేసి మెత్తని మాంసపు గుండెని ఇస్తానని. మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. దేవుని యొక్క మాటకు మనం లోబడినప్పుడు అది మనకి ఆశీర్వాదం. ప్రియమైన దేవుని ప్రజలారా, హిజ్కియాతో దేవుడు మాట్లాడినప్పుడు అతడు యథార్థవంతుడిగా ఉన్నా, న్యాయవంతుడిగా ఉన్నా, సత్యవంతుడిగా ఉన్నా, దేవుని యొక్క దృష్టిలో అతడు నీతిమంతుడిగా ఉన్నా సరే అతడు ఏం చేశాడంట, గోడ వైపు తన ముఖమును త్రిప్పుకొని అతడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును
నేనెట్లో జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించెను. ప్రియమైన దేవుని ప్రజలారా, హిజ్కియాతోటి దేవుడు మాట్లాడినప్పుడు నేను యథార్థవంతుణ్ణి, నేను సత్యవంతుణ్ణి, నేను న్యాయవంతుణ్ణి, దేవుని దృష్టికి నేను సమస్తాన్ని మంచే చేస్తున్నాను, మరి నా ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడేటి అని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. కానీ హిజ్కియా దేవుని మాటకి లోబడ్డాడు. ఇంకా నా హృదయములో దేవునికి ఆయాసాన్ని దుఃఖాన్ని కలిగించేదేముందో, ఇంకా నాలో ఏమి లోపముందో అని చెప్పి అతడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాను మనం చూచినప్పుడు అతడు ఒక పురుషుడు, ఒక మహారాజు. అటువంటి వ్యక్తి కన్నీళ్లు పెట్టడం అంటే అది మరి సులువైనది కాదు. ఎందుకంటే స్త్రీలైతే మరి ప్రతి చిన్న విషయానికి వారు దుఃఖపడతారు, మరి కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ పురుషుల విషయంలో ఆలోచన చేస్తే ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే తప్ప పురుషులు కన్నీళ్లు పెట్టడం అనేది అది అసాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే హిజ్కియా కన్నీటి ప్రార్థనలో శక్తి అతడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రవక్త యెషయా ప్రవక్త తన దగ్గరికి వచ్చి తన ఇంటిని చక్కబెట్టుకోమన్నప్పుడు అతడు ఏం చేశాడంటే గోడ వైపు తన ముఖమును త్రిప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రిప్పుకొని అతడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించే. కృపతో జ్ఞాపకం చేసుకొనుమని. కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఏ యోగ్యత లేని మనపై ఆయన యొక్క దయా కనికరాన్ని చూపించే దేవుడు. హిజ్కియా అంటున్నాడు, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను నీతిమంతునని కాదు, యథార్థవంతునని కాదు, సత్యవంతునని కాదు, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచబడతా ఉన్నాయి. వాటికి ఎంతో విలువ ఉన్నది. మనం చేసే ప్రార్థనలు, మనము చేసే కన్నీటి ప్రార్థనలు, మన యొక్క ఉపవాస ప్రార్థనలు అవి వ్యర్థంగా పోవు. కానీ ఒకానొక దినాన్ని అవన్నీ కూడా జవాబుతో మన దగ్గరికి వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమెరికా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన యొక్క తల్లి మరి బాల్యములోనే అతన్ని ప్రభువుకు సమర్పించింది, దేవుని యొక్క సేవకు సమర్పించింది. అయితే ఈ బిడ్డ ఎదిగే కొలది కూడా మరి దేవుని యొక్క మాట వినకుండా, తల్లి మాట కూడా లెక్క చేయకుండా తన యొక్క మరి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. మ్యూజిషియన్గా ఉండి ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తూ పాపు సంగీత గాయకునిగా పేరు తెచ్చుకొని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతడు చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ కన్సర్ట్స్ అని నిర్వహిస్తూ కుర్రకారును ఉర్రూతలు లూగిస్తూ మరి అతడు నడుచుకుంటూ ఉన్నాడు. తల్లి మాట లెక్కలేదు, దేవుని మాట లెక్కలేదు. బాబు నిన్ను దేవుని సేవకు నేను సమర్పించానంటే అతడు వినేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఆ సంగీతమే ప్రపంచంగా జీవిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఒకానొక దినాన్ని అతడు ఒక మ్యూజిక్ కన్సర్ట్ చేసిన తరువాత తన యొక్క హోటల్ గదిలోనికి వెళ్ళి మరి టీవీ ఆన్ చేసి ఆ నేల మీద కూర్చున్నాడంట. కూర్చోగానే ఆ టీవీలో నుంచి దేవుని యొక్క వర్తమానం వస్తూ ఉంది. దేవుని యొక్క సేవకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈ దినాన్ని నీవు హోటల్ గదిలో ఉన్న యేసుని రక్షకునిగా అంగీకరించాలి అని మరి ప్రపంచ ప్రఖ్యాతి సువార్థికులైన బిల్లీ గ్రహం గారు ఆ యొక్క టీవీలో ఆ వర్తమానాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే నీవు హోటల్ గదిలో ఉన్నా సరే నీవు దేవునికి లోబడాలి, దేవుని తట్టు తిరగాలి అని ఆ దైవజనులు ఎప్పుడైతే చెప్పారో అతనికి తల్లి మాటలు గుర్తొచ్చాయి, దేవుని యొక్క ప్రేమ గుర్తొచ్చింది. అతడు ఆ హోటల్ గదిలోని మోకాళ్ళేసి తన పాపాలు అపరాధ దోషాలన్నీ కూడా ఆయన సన్నిధానంలో ఒప్పుకొని ఆయన రక్తములో కడుగుబడి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని వైపు తిరిగి మారు మనసు రక్షణ పొంది ఆయన ఇప్పుడు గొప్ప పరిచర్య చేస్తున్నారు. పరలోకపు దర్శనాలు చూచారు,
ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు. ఆయన ఎవరంటే జెస్సీ డూప్లాంటిస్ అనే ఒక గొప్ప దైవజనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు అని అంటే ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థమైపోవు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కొర్నేలి మనకు అక్కడ కనబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా కొర్నేలి అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఎల్లప్పుడూ కూడా అతడు నిత్యము ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అటువంటి కొర్నేలి దగ్గరికి మరి దేవుని యొక్క దూత వచ్చి చెప్తున్నాడు, ఓ కొర్నేలి, నీ ప్రార్థనలు ఏమైపోలేదయ్యా, నీ ధర్మ కార్యాలేమీ అయిపోలేదు, అవన్నీ కూడా దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థంగా చేరాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ నువ్వు ఇలాగనుకుంటున్నావేమో, నా ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి, నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నానే, నేను ఎంతగానో కన్నీరు కారుస్తున్నానే, దేవుడు నా ప్రార్థన త్రోసివేస్తున్నాడా, నా ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతున్నాయా, నా మాటలన్నీ వ్యర్థమైపోతున్నాయా, మరి దేవుడు నాకు సహాయం చేస్తలేదేంటి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని సమయం ఉంది, ఆ సమయం కొరకు నువ్వు కనిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క గడియ ఉంది, ఆ గడియ కొరకు నువ్వు కనిపెట్టాలి, ఆ గడియ కొరకు నువ్వు ఎదురు చూడాలి. నీ ప్రార్థనలు ఏమీ అయిపోవు, ఎందుకంటే ఆ ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది. ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీవి భూమి మీద ఏ ప్రాంతములో ఉండి దేవునికి మొరపెట్టినా ఆ ప్రాంతములో మరి నీవు పెట్టిన మొర దేవుడు ఆలకించి దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఓ కొర్నేలి, నీ ప్రార్థనలన్నీ కూడా, నీ ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీ కన్నీళ్ళు ఏమైపోలేదు, అవి ఆయన గుడిలో దాచబడుతూ ఉన్నాయి. కన్నీళ్లు విడవడం మానకు, దేవునికి మరి మొరపెట్టుకోవడం మానకు, నీ విజ్ఞాపన ధ్వని మానకు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తప్పకుండా ఒక క్షణములో మరి ఒక సమయములో తప్పకుండా నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి, నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే అతడు తన హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నాడు. దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ కన్నీటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నీవు కూడా దేవుని సన్నిధానములో కన్నీరు కార్చగలిగితే, కన్నీళ్లు పెట్టగలిగితే దానికంటే గొప్పది ఏదీ లేదు. హన్నాను మనం చూస్తున్నాం. షీలోహులో ఉన్న దేవుని మందిరములోనికి వెళ్ళి తన యొక్క వేదన, తనకు జరిగే అవమానము అంతా కూడా దేవుని యొక్క సన్నిధానములో చెప్పుకుంది. ప్రియమైన దేవుని బిడ్డ, హన్నా గ్రహించింది ఏంటంటే, దేవుడు తప్ప నాకు ఇంకెవ్వరు సహాయం చేయలేరు, నా భర్త కూడా సహాయం చేయలేనని చేతులెత్తేశాడు. ఇంకా దేవుడే నాకు దిక్కు. ప్రతి సంవత్సరం వెళ్ళినట్లుగా కాదు, నేను ఒక గట్టి తీర్మానంతో నేను దేవుని మందిరానికి వెళతాను. ఆయన నాకెందుకు సహాయం చేయడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన నా దిక్కని చెప్పి ఆమె షీలోహులో ఉన్న దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క మందిరములో బహు దుఃఖాక్రాంతురాలై ఆమె ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డను మరలా నీ సన్నిధానానికే అప్పగిస్తాను తండ్రి అని మొక్కుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మొక్కుబడి చేసుకుంది. ఎలాగైతే మొక్కుబడి చేసుకుందో అలాగనే దేవునికి చెల్లించింది హన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం మొక్కుబడి చేసుకొని ఒకలాగా అనుకొని మరలా ఒకలాగా మనం చేస్తూ ఉన్నాం. ఒకలాగా తీర్మానం చేసుకొని ఇంకొకలాగా మనం చేస్తూ ఉన్నాం. అయ్యా నీ మాట వింటాను, ఇంతవరకు ఏదో నేను లోకంలో జీవించాను, ఇక నీ మహిమ కొరకే అని మరలా ప్రియమైన దేవుని బిడ్డ నీవు మరలా వెనుదిరిగి చూస్తున్నావు. అలాగున కాకూడదు. దేవునికి ఎలాగైతే మాట ఇచ్చామో అలాగున హన్నా అలాగ మనం చేయవలసిన అవసరత ఉంది. హన్నా ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానములో, దేవా నీవే నా దిక్కు, నా పరిస్థితి నీవే జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చేయమని ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నీటిని దేవుడు చూచాడు, ఆమె దుఃఖాన్ని దేవుడు చూచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు విని ఒక మంచి బిడ్డను, అభిషేకించబడిన బిడ్డను మరి హన్నాకు దేవుడు ప్రసాదించాడు.
దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు ప్రవక్త, యాజకుడిగా, అతడు ప్రవక్తగా, మరి న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయుల యొక్క మన్నలు పొందుకున్నాడు. దేవుని చేత బలంగా వాడుపడ్డాడు. సమూయేలు వస్తున్నాడంటే రాజు సైతం సింహాసనం లేగవలసింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రవక్తకి దేవుడు అంత అధికారం ఇచ్చాడు. ప్రవక్త అంటే దేవునికి ప్రజలకి మధ్యన ఒక ప్రతినిధిగా ఉన్నాడు. దేవుని యొక్క మాటలను ప్రజలకు తెలియజేసేవాడుగా ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకునే సాధనంగా ఉన్నాడు ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త దేవుని చేత బహుబలంగా వాడబడ్డాడు. ప్రార్థన ద్వారా హన్నా బిడ్డను పొందుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎప్పుడు వ్యర్థమైపోదు. కన్నీటి ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉన్నది. నీవు ఎంత కన్నీరు విడిచి ప్రార్థిస్తావో, ఎంత దుఃఖపడి ప్రార్థిస్తావో అంత గొప్ప విజయాన్ని నీవు పొందుకుంటావు. ఉపవాసముని ప్రార్థిస్తే నీవు తప్పకుండా విజయాన్ని పొందుకుంటావు. కన్నీటితో ప్రార్థన చేస్తే నీవు గొప్ప విజయం నీ జీవితంలో నీవు చూస్తావు అని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చూస్తే, యేసయ్య పరిసయ్యుని ఇంటిలో భోజనానికి వచ్చారని చెప్పి అక్కడికి పాపాత్మురాలని పేరు పెట్టబడిన ఒక స్త్రీ మరి ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చింది. యేసయ్య ఉన్నాడని, పాపాలు క్షమించే ఆ సర్వ సృష్టికర్త ఉన్నాడని, పరిశుద్ధులుగా చేసే ఆ ప్రభు అక్కడున్నారని, పాపాలు క్షమించి నీతిమంతునిగా చేసే ఆ తండ్రి అక్కడ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క పాపాత్మురాలు అని పేరు పెట్టబడిన పిలువబడుచున్న ఆ స్త్రీ పరిసయ్యుడైన సీమోని ఇంటికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు లోకం చాలా ఘోరంగా పిలవచ్చు. నీవు చేసే క్రియలను బట్టి ఒకవేళ లోకమంతా నిన్ను వెలివేయచ్చు కానీ, లోకమంతా నిన్ను త్రోసివేయచ్చు కానీ యేసయ్య ఎప్పుడు నిన్ను త్రోసివేయడు. ఎంత ఘోర పాపినైనా రక్షించడానికి, ఆయన ప్రేమను చూపించడానికి, వాని పరిశుద్ధులుగా చేయడానికి, ఆయన రక్తములో కడగడానికి, వాని నీతిమంతులనుగా తీర్చడానికి ఆయన సమర్థుడిగా ఉన్నారు. పాపాత్మురాలని అందరూ పేరు పెట్టారు. ఆ స్త్రీ యేసయ్య పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడని విని యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆయన వెనక మఠం వేసుకొని భోజనం చేస్తున్నారు. ఆయన పాదాల దగ్గర నిలవబడి కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఆయన పాదాల దగ్గర నిలవబడితే తన రహస్య పాపాలన్నీ ఆమె గుర్తుకు వస్తున్నాయి. తన వ్యభిచార జీవితం అంతా గుర్తుకు వస్తుంది. తన యొక్క జారత్వం అంతా గుర్తుకు వస్తుంది. తాను దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములన్నిటినీ ఆమె ఒప్పుకుంటూ ఆయన పాదాలంట కన్నీటితో కడిగింది అని వ్రాయబడ్డది. ఆయన పాదాలు కన్నీటితో కడగాలంటే ఎంత కన్నీరు కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె కన్నీళ్లు కారుస్తానే ఉంది. తన యొక్క అపరాధ దోషాలన్నీ ఒప్పుకుంటానే ఉంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దుర్మార్గుడు ఆ దుర్మార్గతలను నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. కానీ ఆ దుర్మార్గత నుండి మరి పశ్చాత్తాపడి బయటికి వచ్చినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ పాపాత్మురాలు అని పిలువబడిన ఈ బిడ్డ ఏం చేస్తుందంటే యేసయ్య పాదముల దగ్గర నిలవబడి కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఒకటే దుఃఖపడుతూ ఉంది. ఒకటే ఆమె ఏడుస్తూ ఏడుస్తూ ఆయన పాదములు కన్నీళ్లతో కడిగి ఆ పాదములను తన తల వెంట్రుకలతో తుడిచింది. యేసయ్య అన్నారు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డ, కన్నీటి ప్రార్థనలో నీకు పాప క్షమాపణ కలుగుతుంది. కన్నీటి ప్రార్థనలో నీకు గొప్ప విజయం కలుగుతుందని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మరి మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో కన్నీటి ప్రార్థనకు చాలా విలువ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. కన్నీటి ప్రార్థన నీవు చేయగలిగితే నీ జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకుంటావు. హిజ్కియా ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే ఆ ప్రార్థన విన్నాడు.
ఇంకా యెషయా ప్రవక్త కోట ఆవరణలోంచి బయటకు వెళ్ళలేదు. మరలా వెంటనే దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని వీళ్ళారా, చాలా శ్రేష్టమైన మాటలు. యెషయాను మరలా హిజ్కియా యొద్దకు పోయి ఈ మాటలు చెప్పమంటూ ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివితేలాగున వ్రాయబడి ఉన్నది. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. ఆయన ఏం చూచారు? కన్నీళ్లు విడిచుట చూచారంట. హిజ్కియా యొక్క హృదయం బ్రద్దలవ్వడం చూచారు. ఆ కన్నుల్లో నుంచి కన్నీళ్లు రావడం చూచారు. ఆ పశ్చాత్తాపాన్ని చూచారు ప్రభువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా కన్నీళ్లు విడిచుట చూచి ఆయన ఏమంటున్నారంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 17 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, ఎల్లప్పుడూ కూడా నిన్ను నడిపించే దేవుడు, నీతో కూడా ఉన్న దేవుడు. నీవెటువంటి పరిస్థితిలో ఈ సమయంలో ఉన్నా, ఎటువంటి కష్టములో ఉన్నా, ఎటువంటి వ్యాధితో ఉన్నా, ఎటువంటి రోగముతో ఉన్నా, నీవున్న స్థలములోనే నీవు దేవునికి కానీ ప్రార్థన చేయగలిగితే, దేవుని యొక్క సన్నిధానములో ఆయన పాదములు చెంత ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడని నీవు కన్నీళ్లు కార్చగలిగితే, నీ కన్నీళ్లకు ఎంతో ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, నీకు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు ఏ విషయంలో అయితే ఓడిపోతున్నావో ఆ విషయంలో నీకు విజయాన్నిచ్చి ఆ కార్యాన్ని దేవుడు సాధ్యం చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి కన్నీటితో ప్రార్థన చేయి, విజయాన్ని పొందుకో. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రభువా మీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎవరి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నదో ఆ బిడ్డలందరూ కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసి, నాయనా మీ యొద్ద నుండి గొప్ప మేలు దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. ఆయన ఆరోగ్యాల ఆత్మ ప్రత్యక్షతలు కృపాక్షేమములు ఇచ్చి నడిపించండి. ఈ మనవులు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.